హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నిర్మల. నీకు చింతపండు పులిహోర తప్పితే వేరే ఏమీ రాదా అని మా అమ్మాయి అనేసిందండి. సో అందుకని ఈసారి వెరైటీగా ఉంటుందని మామిడికాయ పులిహోర చేద్దామని డిసైడ్ అయ్యానండి. మామిడికాయ పులిహోర కోసం ఏమేం కావాలో చూసేద్దామండి. మామిడికాయ, పచ్చిమిరపకాయలు, పోపుల కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఇంకా కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. రైస్ పెట్టేసుకుంటున్నానండి స్టవ్ మీద. పులిహోర కోసం కొంచెం పలుకుండగానే మనం రైస్ని వడకట్టేసుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది కలుపుతున్నప్పుడు. ఇంకా ఆల్మోస్ట్ తీసేస్తాను, వడకట్టేసుకోవచ్చు. వడకట్టేసుకుంటున్నానండి. బియ్యం పలుకులా ఉన్నప్పుడే వడకట్టేసుకుంటున్నాను. మామిడికాయని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకుని చెక్కేసుకోవాలండి. చెక్కుకున్నాక తురిమేసుకోవాలి. తురిమేసుకుంటున్నానండి. ఓ 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కారాన్ని బట్టి మీరు కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. పులిహోర కోసం పోపులకి రెడీ చేసేసుకుంటున్నానండి. ఒక 5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. పులిహోరకి మనకి కొంచెం ఎక్కువే ఆయిల్ కావాలండి, ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి. తక్కువ ఆయిల్ వేస్తే బాగోదు. ఫస్ట్ ఆవాలండి. ఆవాలు కొంచెం చిటపట్లాడాక మినపప్పు వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, నేను మిల్లులో ఆడించిన వేరుశనగ నూనె వాడుతున్నానండి, అందుకనే మంచిగా నొరగ వస్తుంది. చూసారా? పోపులు కొద్దిగా ఎగాయండి. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి, ఎందుకంటే అవి పులిహోరలో కలిపాక మనం సెపరేట్గా తీసేయక్కర్లేదు, దాంతోపాటు తినేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పోపులు బాగా ఫ్రై అయిపోయినాయండి. తురిమిన మామిడి తురుముని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. కొంచెం సేపు ఈ మామిడి తురుము ఫ్రై అవ్వాలండి బాగా, లేకపోతే పచ్చిగా ఉంటుంది.
కొంచెం ఉప్పు, పసుపు 2 వేసేసుకుంటున్నానండి. ఇంకొంచెం సేపు మామిడికాయ మగ్గాలండి. బాగా ఫ్రై అయిపోయిందండి మామిడి తురుము కూడా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. మామిడికాయ పులిహోరకి పోపులన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకేముంది, అన్నంలో కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టే. బాగా మిక్స్ చేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చండి, కానీ మా పాపకి ఇష్టం ఉండదు, అందుకే నేను వేయలేదు. మామిడికాయ పులిహోర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిష్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.